ఇది చూడండి, తరబు వాటర్ ఫాల్స్. దారి ఎలా ఉందో. ఇది ఒక దేవుడి గుడి. కొంచెం స్కిడ్ అవుతుంది, జాగ్రత్తగా వెళ్ళండి. బాలు జాగ్రత్త. వాటర్ ఫాల్స్ వచ్చింది, బాహుబలే. చూసారా ఫ్రెండ్స్, వాటర్ అంత తీయగా ఉందో. నువ్వు ముందుకు పదా, అదరా వీడియోలో పడాలి నువ్వు. మా తమ్ముడు గారు నడుస్తున్నారు. అంటే బురద అయిపోతుంది, కొంచెం జాగ్రత్తగా రావాలి. కొత్త బట్టలు వేసుకొని వస్తే మటుకి పోతాయి. బాహుబలి వర్షం పడుతుంది. జల జల జలపాతం నువ్వు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్ అయితే స్కిడ్ అవుతుంది. కొంచెం పిల్లల్ని పట్టుకొని వెళ్తే బెస్ట్. రోడ్ అయితే కొంచెం టఫ్. వాటర్ ఫాల్స్ చూస్తే మటుకి ఇప్పుడు దాకా చాలా కష్టంగా నడిచాం. చూశాక కష్టం పోయింది అనిపించింది. వస్తే చాలా బాగుంది. ఏదో ఒక తుఫాను వాటర్ మన మీద పడుతుందేమో అన్న ఫీలింగ్లో వస్తుంది దాని కిందకి వెళ్తే. చాలా 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 హైలైట్. చూడండి మస్తుగా ఈ కొండ ప్రాంతాలు ఇవన్నీ చూస్తుంటే ఏ జంతువులు ఉంటాయన్న భయం. చాలామంది ఏవో జంతువులు ఉన్నాయని చెప్తున్నారు, కానీ అంతేం లేవు. కానీ కేర్ఫుల్గా పిల్లలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకెళ్తే బాగుంటుంది. మజా ఉంది బాగా. కొంచెం బేగా వచ్చుంటే మాకు టైం సెట్ అవుతుంది. మనం లేట్ అయిపోయాం. కొంచెం లొకేషన్ వల్ల అటు ఇటు తిరగడం వల్ల ప్రాబ్లం. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:30కే స్టార్ట్ అయ్యాం పారేడు నుంచి. కానీ దారిలో లొకేషన్ పెట్టుకొని వచ్చేసరికి మనకి కొంచెం అటు ఇటు అవ్వగా, అటు ఇటు తిరగక, పెట్రోల్ గురించి అని అక్కడ ఆగి ఇక్కడ ఆగి ఫొటోస్ అని, దానివల్ల లేట్ అయిపోయింది. లొకేషన్ అయితే వర్త్, చాలా వర్త్. నీట్గా ఒక షార్ట్ ఫిలిం కూడా తీయచ్చు. వర్త్గా మంచి షార్ట్ ఫిలిం తీయచ్చు. లొకేషన్లో మంచి పిక్స్ తీసుకోవచ్చు, మజా చేయొచ్చు. పిక్నిక్ కూడా బాగుంటుంది. కానీ ఇక్కడ ఒక టైమింగ్స్ ఉన్నాయంట. 6:30 మ్యాక్స్ 7 లోపు వెళ్ళిపోవాలి. ఇదిగోండి మ్యాక్సిమం పిక్నిక్ ప్లేస్ ఇదే. చాలామంది వచ్చి ఆల్రెడీ చెత్త కూడా అక్కడ ఉంది. ఇలాంటి ప్లేస్లో చెత్త అయితే కొంచెం బాగోదు, విలేజ్ని పాడు చేసినట్టు ఉంటుంది. నీట్గా ఉంచితే బెస్ట్. కలుషితం అవ్వకుండా ఉంటుంది. వాటర్ వాటర్లో కనబడుతుంది, కానీ పర్లే. ఎలాగో మనం అదే స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ ఊరోళ్ళకి అది అలవాటే. మనకంటే ప్యూరిఫై వాటర్లు ఉంటాయి. క్లైమేట్ కూడా రెయిన్ క్లైమేట్, కంటిన్యూ రెయిన్ పడుతుంది. మన చూడండి స్కిడ్ అవ్వకుండా ఉండడానికి జాగ్రత్తగా పట్టుకొని నడుస్తున్నారు. మనది ఏంటంటే షూ చూడండి ఎలాగైతుందో. కొత్త షూ. మనకి కొంచెం స్కిడ్ అవుతుంది షూ వల్ల. కొంచెం కేర్ఫుల్గా వాక్ చేస్తే చాలు. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి కెమెరా తెచ్చుకుందాం అన్నప్పుడు దానికి వాటర్ ప్రూఫ్ ఉన్న కెమెరా అయితే పర్వాలేదు, లేదంటే కవర్ కంపల్సరీ. ఫోన్స్ మ్యాక్సిమం వాటర్ కవర్లు ఉంటాయి, తీసుకొని వస్తే బెస్ట్. వర్షం అయితే కంటిన్యూస్గా పడుతుంది. ఆగడం పడడం ఒక లొకేషన్లో కంటిన్యూ పడితే ఒక లొకేషన్లో పడట్లేదు. దాన్ని వర్త్గా చూసుకుంటే కిందకు వచ్చాం మనం. మంచి పిచ్ హైలైట్గా ఉంది. చాలా వర్త్. పైకి వెళ్దాం. మన వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్ దారి హైలైట్. మన వాళ్ళుగా మన బాలుబాబు యూట్యూబర్.
మొత్తం క్లైమేట్లో వాన పడుతున్నట్టు. చూడండి ఇంకో అడ్వెంచర్ 2 అంటే ఇంకొక ప్లేస్లోకి వెళ్ళడానికి కొంచెం వెళ్ళాల్సి వస్తుంది. కొండలు ఎక్కాలి. కమాన్ ఫాస్ట్. మీరు ముందు మాకన్నా ముందర వస్తారు. మాకన్నా ముందర వస్తారు. అక్కడ బళ్ళు పార్కింగ్ చేసి అలా నడుచుకుంటూ వచ్చేసాం. చూడండి మంచి అడ్వెంచర్. కవి జాగ్రత్త రే. ఇవన్నీ ఒక తీపి గుర్తులు రా. వెళ్ళడం ఒక దారి. ఏమనుకున్నావు యూట్యూబ్ ఛానల్ రా మంది, మున్నాబాయ్ యూట్యూబ్ ఛానల్. మనది యూట్యూబ్ ఛానల్ ఉంది తెలుసు కదా మీకు, మున్నాబాయ్. వత్ లొకేషన్ చాలా హైలైట్గా ఉంది. వాటర్ వర్షంలా పారుతుంది. బా 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 బా. ఓకే కొంచెం ములుగుదాం అనుకుంటున్నాను. వీడియో ఆఫ్ చేస్తున్నాను. మీతో తర్వాత పెడతాను. ఓకే టాటా. కిషన్ చూశారు కదా, రావాలనుకుంటే రావచ్చు, కానీ పిల్లలు జాగ్రత్త. பொன்மானே பொன்மானே